ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. దేవుని ప్రియులారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అద్వితీయ శుభనామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ శాంతి సమాధానము కలుగును గాక. ఈ దినం సిద్ధపాటు దినం. ఈ సిద్ధపాటు దినమున మీతో కొద్దిసేపు మాట్లాడటానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాం. అనేక మంది ప్రార్థనా అవసరతలు తెలియచేస్తున్నారు. వాటన్నిటి కొరకు మా వ్యక్తిగతంగా మరి సంఘములో ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే మా కుటుంబ ప్రార్థనలో కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేక మంది మా పేర్లు అనౌన్స్ చేయట్లేదు పాస్టర్ గారు అనే ధోరణిలో ఉన్నారు. లేదండి, దేవుని సన్నిధిలో మేము నిత్యము ధూపం వేస్తున్నాం మీ అవసరాల కొరకు, మీ అక్కర్ల కొరకు, మీ ఆరోగ్యాల కొరకు. కాబట్టి నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దృష్టించి మిమ్మల్ని లేవనెత్తుతాడన్న ఒక నమ్మకంతో ఈ మాట నేను బలంగా చెప్పగలుగుతూ ఉన్నాను. మేము ప్రార్థిస్తూ ఉన్నాం, దేవుడు ఆలకిస్తున్నాడు. వాటికి జవాబు కూడా కొందరు పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మా పేర్లు అనౌన్స్ చేయట్లేదు అనే వేదన నుండి మీరు విడిపించబడాలని ఈ మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ఒక చక్కని పాట పాడుకున్న తరువాత దేవుని వాక్యంలోనికి వెళదాం. మన మధ్యలో ఉన్న దైవజనరాలు రాణి తుకారాం గారు ఒక చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. వచ్చిన వారు మీరు కూడా ఆ పాటలో ఆనందించవలసిందిగా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపవాక్యమే నన్ను వీడని అనుబంధమై, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపవాక్యమే నన్ను వీడని అనుబంధమై, నీ మాటలే జలధారులై సంతృప్తినిచ్చెను, నీ మాటలే
మధురం రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువి నేలు యేసయ్యా నా నీతి సూర్యుడా భువి నేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని సరిపోల్చలేను నీతో కనులైన వారిని మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా గణపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయ్యా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువి నేలు యేసయ్యా నా నీతి సూర్యుడా భువి నేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సంగమై నీ స్వాస్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు సంగమై నీ స్వాస్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని
తుది శ్వాస నీ సన్నిధిలో విజయము చూడాలని ఆశతో ఉన్నానయ్యా, కరుణించే యేసయ్యా, నీ కోసమే నా జీవితం నిన్ను చేరే ఆశయం తీరాలయ్యా, నిన్ను చూసే ఆ క్షణం రావాలయ్యా, నా నీతి సూర్యుడా, భువి నేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లారా, చాలా మంచి పాట, మీరు కూడా ఆనందించారని నమ్మి దేవదేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ దినం మరొకసారి నీ కుమారుడైన క్రీస్తు యేసు నామములో నీ కృపా సింహాసనాన్ని సమీపిస్తున్నాము తండ్రి. వాక్యము నీది, వినుచున్న ప్రజలు నీ ప్రజలు నాయనా. మరొకసారి నీ ఆత్మ జ్ఞానము చేత నీ బిడ్డలు నింపండి అయ్యా. ఆనాడు పౌలు శీలలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు బెరయా సంఘస్థులు పౌలు బోధించిన రీతిగా ఉన్నదో లేదో అని వారి గ్రంథాలు పరిశీలన చేసిన రీతిగా అయ్యా, ఈ ఆన్లైన్ ప్రోగ్రాం చూస్తున్న, ఆన్లైన్లో వీక్షిస్తున్న వీక్షకులందరికీ అట్టి ఆసక్తిని దయచేయండి. ప్రతి ఒక్కరూ మా మాటలు కాదు నాయనా, మా మాటలు వ్యర్థమైనవి, నీ మాటలు జీవము కలిగినవి. నీ జీవము కలిగిన మాటలు నిర్జీవమైన జీవితాలను ఉజ్జీవములోనికి నడిపించాలి నాయన. అట్టి కృపను దయచేయండి. దయగల తండ్రి, నీకే వందనాలు. మరొకసారి మమ్మల్ని మేము నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ అయ్యా, నీ ప్రజలను మరొకసారి దర్శించి నీ వాక్కు చేత బలపరిచి స్థిరపరచండి. ఇదిగో సిద్ధపాటు తినము నాయన, మేము అన్ని విషయాల్లో సిద్ధపాటు కలిగి ఉండటానికి నీ కృప దయచేయండి. రేపటి పునరుత్థాన ఆరాధనకు అయ్యా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, సంశయములు మాని, అనుమానములు మాని, పరిశుద్ధమైన చేతులెత్తినప్పుడు నీవు నీ సన్నిధిలో అది ధూపము వలే నీకు అంగీకారములగును గాక అని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, ఎవరికైతే సంశయాలు ఉన్నాయో, ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో, వారందరి అనుమానాలను పటాపంచలు చేసి ప్రభా నీ వాక్కు చేత నీ బిడ్డలను దర్శించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, మరి వాక్యంలోనికి వచ్చేద్దాం. చాలా సమయం పరిగెడుతుంది.
కొద్ది నిమిషాలు మీ ముందు దేవుని వాక్యం వివరించాలని పరిశుద్ధాత్మ సహాయముని కోరుతున్నాను. అపోస్తుల కార్యం దయచేసి మీ బైబిళ్ళను తీసినట్లయితే అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 7-8 వచనాలు ఈ రోజున మనం ధ్యానాంశంగా మనం తీసుకుందాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. గమనించాలి మాట. యెరూషలేములో శిష్యుల సంఖ్య బహుగా విస్తరించింది. ఈ మాటలకు పైన కొద్దిగా మనం చూసినట్లయితే అక్కడ హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు వారు తగులాడుకున్నారు. కారణం ఏంటంటే, అయ్యా మాకు సరిగా అన్నం దొరకట్లేదు, విధవరాళ్ళని చిన్నచూపు చూస్తున్నారు, ఆడవాళ్ళ దగ్గర సరైన మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఏదైనా అపోస్తలు పేతురు కానివ్వండి, యోహాను కానివ్వండి, మిగిలిన సభ్యులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా అక్కడున్న పెద్దలు మొరపెట్టుకున్నారు. అయితే వారు చెప్పిన మాట, అయ్యా మీకు భోజనాలు పెట్టడానికి, భోజనాలు పంచడానికి మేము నియమించబడలేదు, కానీ మేము దేవుని వాక్యము కొరకు ఏర్పాటు చేయబడిన వారం. దేవుని మాటలు ప్రకటించాలి, పాపులు పశ్చాత్తాపడాలి, రోగులు శుద్ధులవ్వాలి, అపవిత్రాత్మలు పట్టిన వారు విడిచిపోవాలి. ఇదిగో నరకములో నుండి, అగ్నిలో నుండి కొందరిని లాగినట్లుగా మేము నిత్య జీవములోనికి నడిపించటానికి మేము వాక్య పరిచర్య చేయాలి. మా డ్యూటీ అది. ఇప్పుడు కలెక్టర్ గారు, అంటే మనకు అర్థమయ్యే భాషలో మనం చెప్పుకుందాం. కలెక్టర్ గారు వచ్చి వీధి బల్బులు లేవేంటి ఇక్కడ అని అడగడం, లేకపోతే డ్రైనేజీలు సరిగా తీయట్లేదేంటి అని అడగరు. దానికి ఒక సంబంధించిన అధికారిని నియమిస్తాడు. ఆ అధికారి మీద యాక్షన్ తీసుకుంటాడు సరిగా లేకపోతే. ఆయన వచ్చి పనిచేయడు సుమా, పని చేయిస్తాడు. వాళ్ళు అనుకున్నారు, తెలియని వాళ్ళు, వీళ్ళు అపోస్తలుగా ఏర్పాటు చేయబడ్డారు కదా, అనేక మంది భూములమ్మి, ఆస్తులమ్మి, అంతస్తులమ్మి, వారికి కలిగిందంతా అపోస్తలు పాదాల దగ్గర పెట్టారు కదా, వీళ్ళు మాకు కాకపోతే ఇంకెవరికి ఖర్చు పెడతారు? సరే ఖర్చు పెట్టారే అనుకో, పెట్టినప్పుడు చిన్నచూపు చూడొచ్చా అన్న భేదాభిప్రాయం వారిలో వచ్చింది. యూదులు, దేవుని వాక్యం చెప్తుంది 6వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. అబ్బా, ఎంత చక్కగా మాట్లాడారండి. సమయోచితమైన జ్ఞానముతో మాట్లాడుతున్న మాట, సమయోచితమైన మాట వెండి పళ్ళెములో, బంగారు పళ్ళెములో ఆతిథ్యం ఇచ్చినట్లు అంత గొప్పగా శ్రేష్టముగా ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. సందర్భోచితమైన మాట, సందర్భానుసారమైన మాట. ఇక్కడ యూదులకు, గ్రీకు దేశస్థులకు కొద్దిగా చిన్న సనగటం మొదలయ్యింది. ఆనాడు ఇశ్రాయేలీలు కూడా అరణ్యములో సణిగి రాలిపోయారు. అయితే జ్ఞానము కలిగిన పామరులైనప్పటికీ పరిశుద్ధాత్మ సహాయముతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అయ్యా, మేము సత్య సువార్త ప్రకటించకుండా మీకు అన్నం పంచిపెట్టడానికి మమ్మల్ని ఏర్పరచలేదు దేవుడు. అది సమ్మతమా? అది న్యాయమా? మీరే ఆలోచించండి అని ఒక నిర్ణయం చెప్పారు. ఇదిగో మీలో జ్ఞానముతో, భక్తితో, ఆత్మతో నింపబడిన వారు ఎవరో వారిని మీరు ఏర్పాటు చేసుకోండి,
వారిని మేము మీ మీద నియమిస్తాం, వారిని మేము అభిషేకిస్తాం. శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నది. గమనించాలి ఈ మాట. శోధనలో కూడా, శ్రమలలో కూడా, నిందలలో కూడా, అవమానాల్లో కూడా దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. ఈ రోజున చాలామంది దైవజనులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, కొంతమంది నామకార్థపు క్రైస్తవుల గురించి మనకు వద్దులేండి, వాళ్ళ గురించి మాట్లాడితే ఈ అమూల్యమైన సమయమంతా వ్యర్థమైపోద్దేమో. నాకు బాధ. దేవుడు విలువైన సమయం ఇచ్చాడు, అమూల్యమైన శ్రేష్టమైన సమయం ఇచ్చాడు పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడటానికి. భక్తిహీనుల గురించి, భక్తిహీనులకు ఆయన ఎప్పుడూ దూరంగానే ఉంటాడు. అయితే పాపిని క్షమించి పాపమును ద్వేషించే దేవుడు మనము ఆరాధించుచున్న నజరేయుడైన యేసు. పాపిని క్షమిస్తాడు, పాపాన్ని క్షమించడు. యెరూషలేములో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నది. నేను చెప్పాలి అనుకుంటున్న మాట 7వ వచనం. చాలా చక్కగా ఆ మాటలు మనకు కనబడతాయి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసములో. దేవుని యందు యాజకులండి, ప్రీస్ట్, యాజకులు దేవుని యందు విశ్వాసం ఉంచారా అంటే అక్కడ సాదృశ్యమైన లేకపోతే అదృశ్యమైన కార్యాలు ఎంత బలముగా ఉన్నాయో ఆలోచించండి. దేవుని వాక్యము వారి హృదయాల్లో ఎంత లోతుగా వెళ్ళిందో ఆలోచించండి. అక్కడ యెరూషలేములో జరిగిన ప్రతి విషయము యాజకులకు తెలియదా? యేసుక్రీస్తు వారిని సిలువ వేయటం తెలియదా? ఏ నేరము చేయలేదని వారు ఎరగరా? కానీ ఒక గుంపు బయలుదేరింది, ఆయన్ని యేసుక్రీస్తుని ఎలా సంహరించాలా, ఎలాగ ఇబ్బంది పెట్టాలా, అతన్ని చంపేద్దామని 30 వెండి రూకలకు. బాబా, ఈ రోజున దేవుని సంఘమా, యాజకులు దేవుని వాక్యమందు విశ్వాసమునకు లోబడ్డారు. కారణం, ఎంతో జ్ఞానము కలిగిన వాడిని. ఒక భక్తుడు అంటాడు, ఏమి చదువు రాని వాడిని మార్చచ్చండి, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ని మార్చచ్చండి, మిడిల్ జ్ఞానం కలిగిన వాడిని ఎంత చెప్పినా వాడు మారడు. వాడి యొక్క మూర్ఖత్వాన్ని మన ఎదుట ఎళ్ళగక్కుతాడు. పామరుడికి చెప్పచ్చు, వాడు త్వరగా నమ్ముతాడు, క్రీస్తుని అంగీకరిస్తాడు, హృదయంలో చేర్చుకుంటాడు. చాలా జ్ఞానము కలిగిన వాడిని హైలీ హైలీ హైలీ. కొంతమందిని మీకు ఒక నిజమైన సంగతి చెప్తాను. నూటికి 80 మంది బైబిల్ చదివిన వాళ్ళేనండి మన భారతదేశంలో శాస్త్రవేత్తలు. 100కి 80% షార్పో ఏదో అంటారు కదండి, ఆకాశంలోనికి పంపిస్తారు. రోదసి శ్రీహరికోటలో పనిచేసే ఇంజనీర్లు లేకపోతే శాస్త్రజ్ఞులు, వాళ్ళు 80% బైబిల్ని నమ్ముతున్నారు. ఏదో రిజర్వేషన్ కొరకు లేకపోతే వేరు కారణాలను బట్టి, పై అధికారుల ఒత్తిడిని బట్టో మనం చెప్పలేం. కానీ యేసుక్రీస్తు ఎవరంటే వారు ఖచ్చితంగా చెప్పగలరు.
మిడిల్ జ్ఞానం కలిగిన వాడు వచ్చి రానోడిని మనం అడిగామనుకో, వాడి యొక్క మూర్ఖతను మనకు కనబరుస్తాడు. అసలు దేవుడు అంటే ఏదేం తోటలో అసలు ఆయనకి ఆ చెట్టు దేనికి వేసాడు? మానవ బలహీన తెలుసు కదా. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. ఇంకొక చిన్న సంఘటన. ఈ మధ్య ఒక అతను, ఏమండే అబ్రహాము నిజంగా, చూడండి ఈ మాట ఎంత చమత్కారంగా ఉందో, అబ్రహాము నిజంగా తన కుమారుణ్ణి బలిచ్చాడా? ఇచ్చినట్లుగా బైబిల్ ఉందయ్యా. అంటే కుమారుడు అంటే ఎవరో? ఇష్మాయిలే కదా. ఇష్మాయిల్ని బలిచ్చాడా అని అడిగాడు. నాకు బుర్ర తిరిగిపోయింది. ఇదేంట్రా బాబు, సంతానం వేరు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సంతానం వేరు. ఇస్సాకును మొరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళిన అనుభవం ఉంది. అక్కడ పొదలో ఉన్న పొట్టేళ్ళను తీసుకుని వెళ్ళి బలిచ్చినట్లుగా ఉంది. అక్కడే కదా యెహోవా ఈరే అని చెప్పాడు. నీ బైబిల్ తెలీదా అన్న. తెలుసండి, మీరేం చెప్తారో అంటున్నాడు. మళ్ళీ గమనించారా? ఇష్మాయేల్ దేవుడు అడిగాడు, నీకు ఒక్కగానొక్క కుమారుడైనా నీ కుమారుడు నాకు ఇచ్చేని. అయితే ఒక్కగానొక్క కుమారుడు అంటున్నాడు. అప్పటికి 2 కుమారులు ఉన్నారు. అంటే మిడిమిడి జ్ఞానము, ఎదుటి వారిని ఇరకన పెట్టాలన్న జ్ఞానం చాలా విచిత్రంగా ఉంటుంది. అయితే నేను దేవుని వాక్యంలోనికి వచ్చేద్దామని ఆశపడుతున్నాను. అటువంటి వారి గురించి మనం మాట్లాడుకున్న కొన్ని సందర్భాల్లో ఆ సందర్భం ఏమో అనిపిస్తుంది. కాబట్టి వాక్యంలోనికి వచ్చేస్తున్నాను. మత గురువులు కూడా, మత పెద్దలు కూడా, యాజకులు కూడా యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచారు. అది చాలా శ్రేష్టమైనది. యేసు క్రీస్తును సిలువ వేశారు, 3 దినాలు సమాధిలో ఉంచారు. ఆయన పునరుత్థానుడయ్యాడు. అనేక దినాలు తన శిష్యులకు, అనేక మందికి తన్ను తాను కనబరుచుకున్నాడు. ఇవన్నీ నమ్మిన వారు, ఆ దృశ్యాలను చూసిన వారు వెంటనే యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న హైందవ సహోదరులు, హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. వాళ్ళు విశ్వాసంతోనే చూస్తున్నారండి, విశ్వాసం లేక కాదు. కొంతమంది ఈయన ఏం తప్పులు చెప్తాడో అని చూసేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఏమండి, ఉండొచ్చు. కొంతమంది అనుకుంటున్నారు గ్రీన్ వ్యాలీ సంఘం అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఏమో, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అని మాకు వందనాలు చెప్తున్నారు. అటువంటి వారికి కూడా వందనాలు చెప్తున్నాం మేము. ఇది ఒక ఫెలోషిప్, మంచిదే. ఎవరి ఉద్దేశాలు వారివి, ఎవరి ఆలోచన వారిది. కానీ ఒక నిర్ణయించబడిన ఒక గమ్యం ఉంది. ఆ గమ్యం ఏంటో, ఆ గోల్ ఏమిటో తెలుసా? కొన్ని ఆత్మలను, నాశనమునకు జోగుతున్న ఆత్మలను దేవుని రాజ్యానికి మళ్ళించటం. నువ్వు ఏ పేరైనా పెట్టుకో. హిట్లర్ చర్చ్ అని పెట్టుకుంటావా, పెట్టుకో, నీ ఇష్టం. సోనియా గాంధీ చర్చ్ అని పెట్టుకుంటావా, నీ ఇష్టం. లేకపోతే మన ప్రధానమంత్రి గారి పేరు ఏంటి, నరేంద్ర మోడీ గారి చర్చ్ అని పెట్టుకుంటావా, నీ ఇష్టం. ఏ పేరైనా పెట్టుకో. భూమి మీద ఏదైనా పేరు పెట్టుకుంటున్నావు అంటే అది పోస్టల్ గురించి పెట్టుకుంటున్నావు, ఒక గుర్తింపు కొరకు పెట్టుకుంటున్నావు. అంతేగాని పరలోక రాజ్యంలో ఈ పేర్లేం కనపడవు. నీకు విశ్వాసం ఉందా లేదా? ఎన్ని ఆత్మలను ప్రభు సన్నిధి వైపు తిప్పావు? దేవుని ప్రేమను ఎంతమందికి నువ్వు చూపించావు అనే చూస్తారు. కానీ నీ క్రియలు చూస్తారు, కానీ నీ విశ్వాసమును చూస్తారు. కానీ నువ్వు ఏ బోర్డు పెట్టావు? నిన్నేమో ఏఎంజీ ఉంది, ఈరోజేమో మన్నా ఉంది. ఏం చేస్తాం? పాస్టర్ గారు అటువంటి వారు.
ఏమండి, ఒక్కొక్కరు ఒక ఆలోచన. రేపు మన్నా తీసేసి ఇంకోటి పెట్టచ్చు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పెట్టచ్చు, ఓకే, నో ప్రాబ్లం. ఎల్లుండు ఇంకో చర్చ్ పెట్టచ్చు, వాళ్ళ అబ్బాయి వచ్చి కంప్యూటర్ చర్చ్ అని పెట్టచ్చు. కొడుకుల తరం అయిపోయింది కదండి, ఇప్పుడు పెద్దల తరం అయిపోయింది. వాళ్ళందరూ విశ్వాసంతో కన్నీటితో కట్టిన సంఘాలు ఈ రోజున అంత కంప్యూటరైజ్డ్ అయిపోయింది. టెక్నాలజీ, మోడర్న్ టెక్నాలజీలో కూడా మోడర్న్ టెక్నాలజీ. ఈ రోజున మేము కూడా అదే టెక్నాలజీ వాడి సువార్త ప్రకటిస్తున్నాం. నేను తప్పు అంటలేదు, వాడకూడదని నేను అంటలేదు, కానీ నీ గోల్, నీ దృష్టి, నీ గమ్యం యేసు క్రీస్తును మాత్రమే ప్రకటించేవాడిగా ఉండాలని నా ఉద్దేశం. ఆ రోజున శిష్యులు యెరూషలేములో సంఖ్య పెరిగిపోయింది. అందులో మత పెద్దలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, ఆచార్యులు అనబడిన వారు ఉన్నారు, శాస్త్రులు అనబడిన వారు ఉన్నారు. ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసమునకు లోబడ్డారు. ఏ విశ్వాసము? ఆయన కన్య అయిన మరియ గర్భమున జన్మించాడు. ఆయన 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు. ఏ లాభాపేక్ష లేకుండా, స్వప్రయోజనం కొరకు ఆలోచించకుండా తండ్రి యొక్క సంగతులే సంఘానికి తెలియచేశాడు. ఇదిగో పిలాతు ఎదుట మౌనమైపోయాడు. గెత్సెమనే తోటలో ప్రార్థించాడు. పిలాతు దగ్గర మౌనమైపోయి ఇదిగో ఆయన దొంగల నడుమ, 2 దొంగల మధ్యలో ఆయన సిలువ వేయబడ్డాడు. నిరపరాధి, అపరాధి కాదు సుమా. అందుకనే పాట పాడుతుంటాం కదండి, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూ. అవును ప్రియులరా, మనం అపరాధులం, ఆయన నిరపరాధి. అపరాధుల మధ్యలో, దొంగల మధ్యలో, మోసగాళ్ల మధ్యలో సిలువ వేయబడ్డాడు. ఆయన పాతిపెట్టబడ్డాడు. 3వ దినాన పునరుత్థానుడయ్యాడు, తిరిగి లేచాడు. నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. యోనా తిమింగలం కడుపులో, చేప కడుపులో 3 దినాలు ఎలాగైతే ఉన్నాడో నేను కూడా అలాగనే ఉంటాను, మరలా లేస్తాను. ఈ దేవాలయాన్ని పడగొడితే 3 దినాల్లో మరలా లేపుతానని చెప్పాడు. అప్పుడే ఆశ్చర్యపడ్డారు శిష్యులు. అక్కడ ఉన్న వాళ్ళంతా పీచోళ్ళలాగా నడినా, సొలొమోను కట్టిన ఎన్ని సంవత్సరాలు కట్టాడు బాబా, నువ్వు 3 రోజుల్లో లేపుతానంటున్నావేంటి అనుకున్నారు తాము. కానీ ఆయన ఉద్దేశం వేరు. ఇవన్నీ అవగాహన చేసుకుని యాజకులు క్రీస్తునందు విశ్వాసముంచిరి. ఈ రోజున నువ్వు యాజకుడు అవ్వచ్చు, యాక్టరు కావచ్చు, మరొక కార్మికుడు కావచ్చు, మరొక ఉన్నతమైన అధికారివి కావచ్చు, నువ్వు ఎవరివైనా ప్రభు విశ్వాసమందు నీవు ఉన్నావా? యేసు క్రీస్తు యందు విశ్వాసమునకు లోబడుతున్నావా? అధికారాలను చూసి, ఆర్భాటాలను చూసి, నీకిచ్చే గౌరవ మర్యాదలను చూసి చాలామంది ముచ్చట పడుతూ ఉంటారు. నేను ఒక ప్రొఫెసర్ని ఎరుగుదునండి, హెచ్ఓడిగా మన ఆంధ్ర యూనివర్సిటీలోని చేశాడు. ఎంత రూలింగో. చచ్చిపోయేటప్పుడు ఎవరు రాలేదు పాపం. ఆయన చచ్చిపోయిన తర్వాత ఎవ్వరు కనీసం అంటే అంత స్ట్రిక్ట్గా అందరిని వేధించేవాడు. ఒక పిహెచ్డి చేయాలంటే 7 సంవత్సరాలు అంటండి.
ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు కూడా అయిందంట. వాళ్ళ ఇంట్లో ఎట్టి చాకరీ పని చేయించుకునేవాళ్ళు. ఎవరిని వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తే ఎవరైతే స్టూడెంట్గా ఉన్నారో, బాబు మాంసం తీసుకురా నాయన, చుట్టాలు వచ్చారు అంటే జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా మాంసం తీసుకురావాల్సిందే. అందరూ అలాగ ఉండరండి. కొందరు విసిగించేస్తారు. చదువుకోవటానికి వచ్చాడా, వెట్టి పని చేయటానికి వచ్చాడా? మన భారతదేశం ఎప్పుడో వెట్టి చాకరిని తీసేసింది, అయినా గుర్తించటంలే. కొంతమంది అనుకుంటారు మా పితరుల్ని వెట్టి చాకరీ చేయించారు కాబట్టి మేము ఇప్పుడు ఉన్నతంగా ఉన్నాం కాబట్టి ఇతరులను అటువంటి వెట్టి చాకరీ చేయించాలన్న భావం ఉంటుందేమో. ఆయన రిటైర్ అయిన తర్వాత వాళ్ళ ముఖం ఎవరో చూడరు. అది గుర్తుపెట్టుకోరు. అధికారం ఉంది, ఏదైనా చేస్తాం. నో, జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు, ప్రతి వారిని చూస్తున్నాడు. నేను చెప్పేది అది. ఇక్కడే మా కాలనీలోనే ఒక ఆయన ఉండేవాడు. చాలా బాధ. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే స్వయంగా చూసాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. క్రీస్తుని నమ్మానంటారు, కానీ వ్యర్థమైన వాదనలు పెట్టుకుంటారు. ఆదివారం ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినట్టుగా నేను చూడలేదండి. ఈ టీవీల్లో, ఈ యూట్యూబ్లో వచ్చే ఎంతోమందిని వెంబడించి విశ్వాస భ్రష్టుడైపోయాడు. సరైన సంఘం లేదు, నడిపించే నాదుడు లేడు, ఆ కుటుంబం కొరకు కన్నీరు కార్చే దైవజనులు లేరు. నేను కూడా ఒకసారి వెళ్ళి చెప్పాను, అయ్యా దగ్గరే కదా, వీలైతే రండి అంటే అతనికి ప్రొఫెసర్ అన్న బిరుదు అడ్డం వచ్చేసింది. మన దగ్గర అందరూ చదువు తక్కువ వాళ్ళు కదా, వాళ్ళతో నేను కూర్చోవటం ఏంటి అన్న భావం వచ్చిందేమో, నాకైతే తెలీదు. అలాగేలేండి అన్నాడు, రాలేదు. నేను చెప్పాలనుకుంటున్న మాట గమనించాలి. ఈ మాట, యాజకులలో అనేకులు విశ్వాసములో ఉన్నారు. ఈ రోజున నీ విశ్వాసం ఎలా ఉంది? దేని యందు విశ్వాసం ఉంది? భూ సంబంధమైన అధికారాల వలన, పదవుల వలన, లోక భాగ్యాల వలన నీవు విశ్వాసం ఉంచుతున్నావా? లేదు, నిత్యజీవం ఇచ్చే యేసు క్రీస్తు యందు నీ విశ్వాసం ఉంచుతున్నావా? నేను ఇది చదివినప్పుడల్లా నేను నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను, ప్రభువా, శిష్యుల సంఖ్య యెరూషలేములో విస్తరించినట్లుగా మా విశాఖపట్టణంలో కూడా విస్తరించబడుదురుగాక. అనేక మంది జ్ఞానవంతులు నీ యందు విశ్వాసం ఉంచినట్లుగా బైబిల్ చెప్తుంది. అవును ప్రభువా, విశ్వాసం ఉంచుదురుగాక. చదువుకున్నవారు, జ్ఞానము కలిగిన వారు, విద్యావంతులు దేవునికి లోబడుతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి నాలుక ఆయనను స్తుతించును, ప్రతి మోకాలు ఆయన నామములో వంగును. ఆయనకు ఉన్నతమైన ఆధిపత్యం ఇచ్చాడు దేవుడు. ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల అందే గాని ప్రతి దానిలోనూ ఆయన పేరు గొప్పగా ఉంచాడు, హెచ్చించాడు. అన్ని నామముల కన్నా పై నామముగా యేసు క్రీస్తు నామం అన్నది. ఆయనను మనం సేవిస్తున్నాం. ఎవరో అయ్యప్ప భక్తుడు చెప్పులు వేసుకుని వచ్చి దేవాలయం అదే యేసుక్రీస్తుని ఆరాధించేటప్పుడు ఆయన ఏదో పిచ్చి పాటలు పాడాడు, ఆయన ఏదో చేసేయాలి, అది చేసేయాలి. నా ఎవరో ఆ చెప్పులు వేసుకుని వచ్చినంత మాత్రాన మహాదేవుడికి ఆటంకమైంది అనుకోమాకండి. బుద్ధిహీనుడు అంతే. ఎవరో మందిరాల మీద వెళ్ళి తగలబెట్టేస్తున్నారు. అదంతా ఇక్కడ షోయింగ్, రాజకీయ కుట్ర అది. అంతేగాని నిజంగా దేవుడి మీద భక్తి లేక కాదు. బైబిల్ చెప్తుంది, యాజకులలో అనేకులు క్రీస్తునందు విశ్వాసములో ఉన్నారు. బైబిల్లో నికోదేము అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన రాత్రి వేళ దేవుని సన్నిధికి వచ్చాడు, దేవునితో మాట్లాడాడు అనేకమైన విషయాలు. మరలా నేను ఎలా పుడతానయ్యా? ఒకడు నీటి ద్వారాను ఒకడు ఆత్మ ద్వారాను జన్మించాలంటే మరలా నేను తల్లిగర్భంలోకి వెళ్ళి ఎలా జన్మించగలను? నేను వృద్ధుడిని కదా అన్నాడు.
ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఆత్మ మూలంగాను. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము, దేవుడు అతనికి తోడయ్యుంటే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవరు చేయరని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని. 3వ అధ్యాయము 3వ వచనం, 2-3 వచనాలు ఆశ్రమ్ గారు చదివారు. గమనించండి, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడు, నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనించారా? విన్నారా? ఒకసారి మీ మనసు ఇక్కడ పెట్టండి. ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. నిశ్చయముగా చెప్తున్నాను. అతను ఎవరు? పండితుడు, సెనైడ్లో ఒక సభ్యుడు. ఆ సెనైడ్లో జరిగే ప్రతి కార్యము కూడా అతనికి తెలిసిద్ది. యూదుల అధికారి. ఆ గౌరవ సభలో జరిగే ప్రతి కార్యక్రమము ఈయన ముందే మాట్లాడుకుంటారు. ఒకసారి ఆ సభ జరుగుతూ ఉండగా యేసయ్యని ఎలాగైనా సరే లేపేయాలి అని ఒక ఆయన అంటే, మన ధర్మశాస్త్రం విచారించకుండా శిక్ష విధించవచ్చా అన్నాడు. నువ్వు కూడా ఆయన మనిషివా అన్నాడు. ఎవరైతే ఆ మాట అన్నారో ఆయన నికోదేము మౌనంగా ఉన్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తిని విచారించకుండా శిక్ష విధించకూడదు. ఆ మాట కూడా మన నోటు రాకూడదు. ఏమి జరిగిందో ఏమి తెలియకుండా కొంతమంది గబగబా మాట్లాడేస్తూ ఉంటారు. కోపం, ఉద్రేకం, ఏదో ఒకటి చేసేయాలి. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని పిల్లారా, గమనించండి, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడడని నీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న మాటకు అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగుగా యేసు ఇట్లాడెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానా నేను. అక్కడితో క్లియర్. ఒకడు నీటి ద్వారా, ఒకడు ఆత్మ ద్వారా. పరిశుద్ధాత్మ గురించి మనం ఒకసారి సబ్జెక్ట్ తీసుకుంటే సమయం చాలా అయిపోద్ది. పరిశుద్ధాత్మ చేసే కార్యాలు, మొట్టమొదటిది నీ పాపములను ఒప్పింప చేసేది. యేసుక్రీస్తుని నీ నోటి చేత ఒప్పించింది. నువ్వు పాపమురా బాబు, నీ ఉన్నదే పాపము, నీ పాపంలో ఉన్నావు, నువ్వు పశ్చాత్తాపడని దేవుని ఆత్మ మనకి తెలియపరిచింది. తెలియకుండానే కన్నీరు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఇంతటి ఘోర పాపినా అనిపించింది. మనం టీవీ స్క్రీన్ల మీద ఎలాగైతే కనపడిద్దో, పరిశుద్ధాత్మ మన ఎదుట ఒక స్క్రీన్ తయారు చేసి, బాబు నీ పాపం ఎదురా, నీ జీవితం ఎదురా, నీ బ్రతికిదురా అని చూపించేసింది. అప్పుడు మనం పశ్చాత్తాపడకుండా ఉండలేం. ఈ పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యములోనికి నడిపించింది. దేవుని వాక్యము చేత మనల్ని పోషించింది. ఆయనను నమ్ముకుంటే నీలో నివసించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధాత్మ నీలో నివాసము చేసేది. అన్య భాషలను పుట్టించింది. అన్య భాషలు వరమండి. అది
పరిశుద్ధాత్మను ఒక వరం. ఈ వరం పొందుకుంటే అన్య భాషలు, కృపావరాలు నువ్వు పొందుకున్నట్లే. పశ్చాత్తాపడకుండా నాకు ఆత్మ రావట్లేదండి, నాకు ఏడుపు రావట్లేదండి అని చాలామంది అంటారు. నేను పాపిని అని నువ్వు ఒప్పుకోగలిగితే దేవుని ఆత్మ నిన్ను గైడ్ చేస్తూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది. నేను చెప్పాలనుకుంటున్న మాట, ఇదిగో నికోదేము లాంటి వారు యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచారు ఆయన బ్రతుకున్నప్పుడు. ఈ నికోదేము యేసు క్రీస్తు వారు చనిపోయిన తర్వాత కొన్ని వేల రూపాయలు ఖరీదు చేసే అత్తరు తీసుకుని వచ్చాడు. అవునండి, యేసుక్రీస్తు సమాధికి కూడా ఎక్కడా డబ్బు లేవు. ఒక తొలిపించుకున్న ఎవరు ఏర్పాటు ఎవరు అందులో ఉంచబడని క్రొత్త సమాధిలో యేసేపు అనే ఒక వ్యక్తి యొక్క సమాధిలో అక్కడ అరమతయి యేసేపు అనే ఒకని యొక్క సమాధిలో అందులో పెట్టారు. అరిమతయి యేసేపు తన కొరకు తొలిపించుకున్నాడు. చచ్చిపోతే నన్ను అందులో పెట్టండి అని. ఈ రోజుల్లో కూడా కొన్ని చోట్ల రిజర్వ్ చేసుకుంటున్నారు. ఈ స్థలంలోనే మమ్మల్ని పాతి పెట్టండి. ఆ రోజుల్లో కూడా అది ఒక పద్ధతి. ఒక క్రొత్త సమాధిని తొడిపించుకున్నాడు, అందులో ఎవరిని ఉంచలేదు. ఇప్పుడు వరకు కూడా ఎవరు లేరు. కారణం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు వారు చనిపోయి లేచిన తరువాత అది ఖాళీ సమాధిగానే ఉంది. మేము 2013 సంవత్సరంలో యెరూషలేము వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని ప్రార్థన చేశాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళాడు. నికోదేము కూడా ఎన్నో వచనం 20 యోహాను సువార్త 19వ అధ్యాయము 39. వచ్చిన నికోదేము కూడా 180 సేర్ల ఎత్తు తెచ్చాను. ఎంతండి? రమారమి 150 సేర్లు అత్తరు తీసుకుని వచ్చాడు. ఆయన ఆ శరీరానికి వీటానికి వస్త్రాలు అంటే చాలామంది అనుకుంటారు ఆయన జ్ఞానం లేనివాడు అనుకుంటున్నారు మీరు. చాలా జ్ఞానవంతుడు. నేను చెప్పాలనుకుంటున్న మాట, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్గా చెప్పండి, యేసుక్రీస్తు ఎవరు గబాలను నమ్ముతాడు, విశ్వసిస్తాడు. చదువు లేని వాడికి చెప్పు, వాడు కూడా విశ్వసిస్తాడు, దేవుణ్ణి హృదయంలో చేర్చుకుంటాడు. తెలిసి తెలియని జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో ఉన్నవాడికి చెప్పినా వేస్ట్, వ్యర్థం. అలాగని చెప్పవద్దని నేను చెప్పను. ఏదో ఒక రోజు చెప్పగా వినగా వేమ తీయగా ఉన్నట్లు, ఏమండి, తినగా గారెలు చేదైపోతాయంట. ఏదేమైనప్పటికీ మిడిమిడి జ్ఞానం కలిగిన వాడు మనకు ప్రశ్నలు వేస్తాడు. అది మంచి అయితే పర్వాలేదు. శోధించకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా మిడి జ్ఞానంతో మాట్లాడేవాళ్ళు ప్రమాదకరం, సంఘానికి ప్రమాదకరం. కొంతమంది వాళ్ళని అలా తయారు చేస్తారు. కొన్ని సంఘాల వారు వాళ్ళని అలా రైవల్స్, వాక్య వ్యతిరేకులుగా తయారు చేస్తారు. వాళ్ళు చెప్పేది కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలే. జాగ్రత్త. నికోదేము దేవుణ్ణి విశ్వసించి వెంబడించాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. నేను చెప్పాలనుకుంటున్నది, ఆ దినాల్లో యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది ప్రభు యందు విశ్వాసం ఉంచారు. ఆ తర్వాత 8వ వచనం,
అపోస్తుల కార్యం 6:8. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. గమనించాలి ఇక్కడ మాట. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడంట. స్టెప్ బై స్టెప్ అండి. అతనికి ఇవ్వబడింది ఆహారాన్ని పంచిపెట్టడం. ఈ స్టెఫను గొప్ప ప్రసంగం కూడా చేశాడండి. 6, 7, 8 ఈ 2 అధ్యాయాలు కూడా గొప్ప ప్రసంగం. అంటే చిన్న మాట కాదండి. 7వ అధ్యాయం అంతా కూడా అతని ప్రసంగమే. అతను చనిపోయిన తర్వాత సౌలు సంఘమును హింసిస్తూ ఉంటే అనేక మంది చెల్లాచెదరైనప్పటికీ సువార్త ప్రకటించారు. ఈ రోజున కరోనా అని చాలామంది సువార్త ప్రకటించకుండా విశ్వాసులు కూడా అమ్మో ఎక్కడికి వెళితే ఏమైపోద్దో అన్న భయాందోళనలో వారు ఉండిపోతూ ప్రభువుని మహిమపరచలేని స్థితిలో ఉన్నారేమో. ఆ రోజున సంఘానికి శ్రమ వచ్చింది. వారు చెల్లాచెదరైపోయారు. సువార్త ప్రకటించారు. నపుంసకుడైన ఇథియోపియా ఖజానా వాళ్ళని ఏమంటారంటే ఫైనాన్స్ మినిస్టర్, ఇథియోపియా యొక్క ఫైనాన్స్ మినిస్టరు మార్పు చెందాడు, బాప్తిసం కోరాడు. వెంటనే ఫిలిప్ అనే వ్యక్తి అతనికి బాప్తిసం ఇచ్చాడు. అతను వెళ్ళిపోయాడు. గొప్ప పరిచర్య. ఈ రోజున మీరు ఆత్మతో దేవుని కృప చేత ఆయన బలము చేత నింపబడాలని సంఘానికి నేను తెలియచేస్తున్నాను. ఆయన కృప ఎటువంటి కృప తెలుసా ప్రియులరా? మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. పౌలు గారు రోగంతో ఉంటే ఆ రోగాన్ని తీసివేయబోయే ప్రభా అని అడిగాడు. ముమ్మారు అడిగాడు. అడిగితే యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? నా కృప నీకు చాలును అన్నాడు. అంతే. సఫిషియెంట్ ఫర్ యూ, గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ. అంతేనా? నా కృప నీకు చాలును. ఇదేంటి ప్రభు నేను అరే బాబు, భరించేవాడిని నేను కదా, సహించేవాడిని నేను కదా. పాత నిబంధన అంటుంది, ఏయ్ వ్యభిచారము చేయుచున్న స్త్రీని పట్టుకుని రాళ్లతో కొట్టి చంపేయండి. క్రొత్త నిబంధన యేసు ప్రభు వారు చెప్తున్నాడు, మోహపు చూపు చూస్తేనే నీ హృదయంలో పాపము చేసినట్లు. అంటే కృప మనల్ని ఏం చేస్తుంది? ఒక రకమైన టైట్ బంధించేస్తుంది. అప్పుడేమో రాళ్ళు పెట్టి చంపేయండి అంది పాత నిబంధన, ధర్మశాస్త్రం. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత అసలు ఆ ఆలోచనే ఉండకూడదురా బాబు అన్నాడు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు మేము చాలామంది సేవకులను ఎరుగుదామండి, వాళ్ళ సంగతి ఏంటి అని మీరు అడగచ్చు. క్షమించాలి, తీర్పు నేను తీర్చేవాడిని కాదు. ఈ దేవుని వాక్యమే తీర్పు తీర్చిద్ది. మనకు అనవసరం. ప్రభు గొప్పవాడు. తీర్పు తీర్చు మనుష్యుడా, నిన్ను నీవే బోధించుకొనవా అన్నాడు. కాబట్టి మన గురించి మనం ఆలోచిద్దాం. దేవుని వాక్యం తెలిసి కూడా తప్పు చేశారనుకోండి, 2 తీర్పు. సేవకులకి, సువార్తికులకి, యాజకులకి, బిషప్పులకి ఏ పేరైనా పెట్టుకో, సువార్త ప్రకటిస్తున్న నీకు 2 తీర్పు. జాగ్రత్త. ఈ రోజున స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండుకొనిన వాడై మహత్కార్యములు చేయుచుండెను. ఈ రోజున అటువంటి అనుభవంలో నీవు ఉండాలని దైవజనుడిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని పిల్లారా, ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకుంటున్న మా ప్రియులందరిని బట్టి దేవదేవుని స్తుతిస్తూ, రేపు పునరుత్థానపు ఆరాధన ఉదయం 9 గంటలకి రామకృష్ణాపురంలో జరిగిద్ది. 9 గంటల నుండి 11 గంటల వరకు
ఎస్బీఐ కాలనీలో 10:30 నుండి 12 గంటల వరకు. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించండి. 12:30 వరకు, 10:30 నుంచి 12:30 వరకు ఎస్బీఐ కాలనీలో. రామకృష్ణపురంలో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అక్కడ ఆరాధన జరిగిద్ది. ఇది రేపు ఆఖరి ఆదివారం, గమనించండి. కాబట్టి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాను. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న అభిషేక్ పెండ్యాల ప్రార్థన చేస్తాడు. పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. పాస్టమ్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మహోన్నతుడా, అత్యంత కృపగల దేవా, ఈ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన గొప్ప నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా నీ కృపలో, నీ దయలో మమ్మల్ని, మా కుటుంబాల్ని, సంఘమును, సమాజాన్ని మీరు ఎంతగానో కాచి కాపాడి సాయంకాల సమయంలో ఈ రీతిగా నీ నామాన్ని మహిమపరచడానికి, నీ నామాన్ని స్తుతించడానికి, అయ్యా అనేక మందికి నాయన నీ సువార్తను ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, గడిచిన కాలం అంతా నీ కృపతోడుగా ఉంచావు. ఇదిగో ఈ శనివారం దినము నాయన, అయ్యా నా తండ్రి, సిద్ధపాటు దినములో నాయన మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. పునరుద్ధాన దినము కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా జీవము గల తండ్రి, పాటల్లో మీరున్నారు. అయ్యా వాక్య పరిచర్లో మీ దాసులతో మీరుండి మీ దాసులు నిలబెట్టుకొని మాతో మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వంతర్యామి, ఇదిగో మాకు కావలసినటువంటి విశ్వాసమును ప్రభా అధికముగా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవిశ్వాసులుగా కాకుండా నాయన విశ్వాసముతో నింపబట్టడానికి సహాయం చేయమని నీ సన్నిధిని మేము ప్రార్థిస్తున్నాం నాయన. సర్వోన్నతుడా, సర్వంతర్యామి, చూచి చిన్న దేవుడా నీకు వందనాలయ్యా. నీకే కృతజ్ఞతలు, చేసిన మేలును బట్టి, ఉపకారములు బట్టి, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ యొక్క గ్రీన్ వ్యాలీ పరిచర్యల్ని మీరు విస్తరింపచేస్తున్నందుకు మీకు వందనాలు. పరిచర్య అవసరతలు అక్కర్లో నీ మహిమైసులో తీరుస్తున్నందుకు మీకు వందనాలు నాయన. ఇంకా బలపరచండి, నీ బలమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకోండి నాయన. ఇదిగో తండ్రి, మరి ముఖ్యంగా నాయన ఎంతోమంది అవసరాల్లో, అక్కర్లో ప్రభా, ఎంతోమంది ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉంటున్నారయ్యా. నువ్వు ఎరుగుదు, నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి. అయ్యా, నువ్వు పై రూపాన్ని చూసే దేవుడు కాదు. మనుషులుగా మేము పై రూపాన్ని చూస్తాము, కానీ నువ్వు అంతరంగంలో, హృదయాంతరంగంలో పరిశీలించే నీతిగల దేవుడు నాయన. మరొకసారి నీ ప్రజల యొక్క శ్రమను నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి. మరొకసారి నాయన అయ్యా, నీ బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నాను. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి అయ్యా నా తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను. రుణ బాధల్లో ఉన్నవారికి అయ్యా రుణ బాధల నుండి విడుదల దయచేయమని అడుగుతున్నాను అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా బలహీనులుగా ఉన్నవారిని మీరు బలపరచండి. ఇదిగో నిజమే, ముమ్మారు నాయన అపొస్తలుడైన పౌలు బలహీనత నుండి విడిపించమని ముమ్మారు నీ సన్నిధిలో వేడుకుంటే ప్రభా, నా కృప నీకు చాలునని చెప్పిన దేవుడు నాయన. నిజమే తండ్రి, నీ కృప ఉంటే చాలయ్యా. నీ కృప ఉంటేనే మేము బ్రతుకుతాం నాయన. నీ కృప లేకపోతే మేము జీవించలేము తండ్రి. అయ్యా అటు నీ కృప చేత ఎవరైతే బలహీనులుగా ఉన్నారో దేవా, ఇప్పుడే నీ కృప నీ బిడ్డల మీదకి దిగి వచ్చినగాక మేము ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థతలను దయచేయండి, విడుదల దయచేయండి ఆయన. అయ్యా వారి గాయములు మీరు ముట్టమని అడుగుతున్నాను తండ్రి. ప్రమాద సత్తునాయన అయ్యా అనేక విధాలుగా ప్రభా నాయన బాధపడుతున్నాయన అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన అట్టివారిని కూడా మీరు సరిచేయండి, అట్టివారి మనస్సును మీరు సరిచేయండి ప్రభా. అయ్యా అయ్యా నీ బిడ్డల బలహీనతల నుండి విడిపించి సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్య, నెమ్మదిని, క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, నీ కోపము క్షణం మాత్రమే, నీ దయ ఆయుష్కాలం ఉంటుంది నాయన. నీ దయ లేకపోతే బ్రతుకులేము నాయన. నీ దయ నీ బిడ్డల మీదకు వచ్చినగాక తండ్రి. ఇంకా నీ అందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలు అనుసరించి, నీ కట్టడలు అనుసరించి, నీ నీతిని అనుసరించి ప్రభా నీ బిడ్డలు జీవించడానికి సహాయం ఇచ్చేయండి. పరమ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి, అయ్యా బాలింతల కొరకు మేము ప్రార్థిస్తున్నాం, గర్భిణీ స్త్రీల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు చూపించండి, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి, చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన. అయ్యా బిడ్డలు లేక అనేక అయ్యా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నా. అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్నావు నాయన. అయ్యా ఈ లైవ్ ప్రోగ్రాంలు ఎంతమంది బిడ్డలు లేని వారి, సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తా అన్నావు నాయన.
అట్టి నీ వాగ్దానం నీ బిడ్డల జీవితంలో అయ్యా ఇప్పుడే నెరవేర్చబడును గాకని మేము ఆమేన్. ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దయగల తండ్రి, నువ్వు మాట తప్పని దేవుడు అయ్యా. అయ్యా అయ్యా భూమి ఆకాశము గతించి నా మాటలు ఎన్నడూ గతించు అని చెప్పిన దేవుడు. అవును. నీ ఆశ్చర్యమైన కార్యాలు నీ బిడ్డల జీవితంలో ఇప్పుడే జరుగును గాకని మేము ఆమేన్. ప్రార్థిస్తున్నాం. ఆమేన్. త్రియేక దేవా, నీ మహిమ కొరకు నీ బిడ్డలు వాడుకున్నాయి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు ఎవరి బిడ్డలు నాయన. అయ్యా వారి జీవితాల్లో కూడా నీ నూతనమైన కార్యాలు జరుగును గాకని మేము ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అయ్యా ఎందుకు ఆలస్యం అవుతుందని మిమ్మల్ని మేము అడగలేము కానీ అయ్యా నా తండ్రి నాయన, నువ్వు శ్రేష్టమైనది ఇచ్చే దేవుడు తండ్రి. అయ్యా అయ్యా వివాహం అన్ని విషయంలో ఘనమైన కార్యం అని చెప్పిన దేవుడు నాయన. ఈ ఘనమైన కార్యం ఎవరి బిడ్డల జీవితాల్లో జరుగుంచమని మేము ప్రార్థిస్తున్నాం ఆమేన్. నాయన. ఆమేన్. పరమ తండ్రి నీకు వందనాలు నాయన. ఉద్యోగం లేక ఎంతో మంది అయ్యా అయ్యా ఎంతో వేదన చెందుతున్నారు తండ్రి. అట్టి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. Yes. నిరుద్యోగ సమస్య నుండి విడిపించమని ప్రార్థిస్తాం అయ్యా. వృద్ధాప్యం నుండి బలహీన స్థితిలో పడి ఉన్న వారికి నాయన సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ఎందుకంటే ముదిమి వచ్చే వరకు నీవు ఎత్తుకునే దేవుడు నాయన, సంకబెట్టివాడు నీవే నాయన. నీ వాగ్దానాలు అయ్యా వృద్ధాప్యములో ఉన్న అయ్యా అయ్యా వారి జీవితంలో నెరవేర్చబడును గాకని మేము ప్రార్థిస్తాం. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి నీకు వంద స్వదేశీ విదేశీ భక్తులందరినీ జ్ఞాపకం చేస్తాం. Yes. మా ప్రియులు అనేక మంది అయ్యా దూర దూర దేశాల్లో ఉన్నారు నాయన. క్షేమమును దయచేయండి, నెమ్మదిని దయచేయండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. నీ కృప నీ కాపుదల ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన కేడిపేటలో ఉన్న మా సహోదరి తండ్రి ఆ బిడ్డ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అవును నాయనా. నాయనా. ఇదిగో బండి మీద నుంచి పడిపోయి చెయ్యి గాయమైంది, తల గాయమైందని ఫోన్ చేసి తెలియజేశారు నాయన. ఇప్పుడే నీ గాయపడిన హస్తం నీ బిడ్డ మీదకు Yes, వచ్చిన గాక మేము Lord. ప్రార్థిస్తున్నాం ఆమేన్. నాయనా. ఆమేన్. అయ్యా నువ్వు వెరుగుదు, నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి. అవును అయ్యా అయ్యా తండ్రి. బాధ భరించలేని స్థితి నాయన. అయ్యా నీ కనికిరము నీ బిడ్డ మీదకు వచ్చిన గాక నాయన. ఆమేన్. ఇప్పుడే నాయన ఎముకలు సరి చేయబడును గాకని మేము ఆమేన్. ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఆ గాయాల్లో మీ రక్తము ప్రోక్షింపబడును గాకని మేము ప్రార్థిస్తున్నాం. ఆమేన్. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. మాట మాత్రం సెలవిస్తే Yes, చాలు నాయనా. Lord. Yes, అద్భుతాలు Lord. జరుగుతాయి నాయన. నీ కుమార్తెని లేవనెత్తమని అడుగుచున్నాం. లేవనెత్తండి ఆ బాధ నివారణ కలుగును గాకని మేము ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఎంతో మంది మానసికంగా ఎంతో మంది వేదన చెందుతున్నాం. అట్టి వారిని కూడా నీ సన్నిధిలో ఎత్తుపట్టుచున్నాం అవును నాయన. నాయనా. సహాయం చేయండి, కృప చూపించమని Yes. అయ్యా మరొకసారి అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేమెంతైనా నీకు రుణస్థులమని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము నాయన. కేవలం నీ కృపను బట్టే మేము బ్రతికి ఉన్నాం తండ్రి. మా శక్తి కాదు, మా బలము కాదు, మా జ్ఞానము కాదు నాయన. కేవలం నీ కృప, నీ ఉచితమైన కృపను బట్టి నీకు కృతజ్ఞతలు. అనేక మంది జ్వరముతో బలహీన స్థితిలో పడి ఉన్నారు. అట్టి వారిని కూడా లేవనెత్తమని అడుగుతున్నాను. అనేక మంది జీవితంలో ప్రార్థన ఆలకించి నాయన కరోనా స్థితి నుండి మీరు లేవనెత్తారయ్యా, మీకు వందనాలు. అనేక మంది జీవితాల్లో అద్భుతాలు మీరు జరిగించారయ్యా, మీకు వందనాలు. వారందరిని బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా యవన బిడ్డలు ఇదిగో నాయన వారి కష్టార్జితంలోంచి నీ పరిచర్లో పాలిభాగస్తులుగా ఉంటున్నారు నాయన. నిశ్చయముగా వారి హృదయవాంఛలు తీర్చబడును గాకని మేము ప్రార్థిస్తున్నాం. ఆమేన్. వారి అవసరాలు తీర్చండి. ప్రేరేపించబడి పరిచర్యకి సహకరిస్తున్నారు నాయన. అట్టి బిడ్డలను 30 60 100 ఫలింపు చేయమని వారి అవసరాలు అక్కర్లన్నీ నీ మహిమేశ్వలో తీర్చి ఇదిగో మరి ముఖ్యంగా తండ్రి అయ్యా ప్రపంచవ్యాప్తంగా ఎంతో భయము ఆందోళనకు గురి చేస్తున్నాయన. అయ్యా ఎంతో మంది బలహీన స్థితిలో పడి ఉన్న వారి నిమిత్తం కూడా మా చేతులు ఎత్తుతున్నాం స్వామి. అవునైనా. అయ్యా విడుదల వచ్చిన గాక నాయన. ఆమేన్. అయ్యా ప్రతి విధ నీరసము నిస్సత్తువు నుండి అయ్యా నీ బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నా. ఆమేన్. ఎటువంటి భయము ఆందోళన నీ ప్రజల్లో లేకుండా Yes. అయ్యా స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు నాయనా. అవును నాయనా. అయ్యా నీ బిడ్డలకు స్వస్థత శీఘ్రముగా కలుగును గాకని మేము ప్రార్థిస్తాం. ఆమేన్. ఎందుకంటే నీవు గొప్ప దేవుడు అయ్యా. నీవు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు తండ్రి. నీ వంటి దేవుడు లేడు, ఈ లోకం అంతా ఎత్తుకుని నీ వంటి దేవుడు లేడు నాయన. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. ఇదిగో మరొకసారి నీ గాయపడిన హస్తం నీ బిడ్డల మీదకి రానిమ్మని అయ్యా పునరుద్ధాన దినము నీ సాక్షులుగా నీ బిడ్డలు నిలవబెట్టుకోమని Yes. ఇప్పుడే అద్భుతమైన కార్యము, ఇప్పుడే ఆశ్చర్యమైన కార్యము నీ బిడ్డల్లో జరుగును గాకని మేము ప్రార్థిస్తాం. ఆమేన్. నీ మహిమ వారిలోనికి వచ్చిన గాక నాయన. ఆమేన్. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ఇప్పుడే నాయన వారిని సన్నిధి ఎత్తుపట్టుచున్నాం తండ్రి. సహాయం చేయండి. మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ అయ్యా రేపు పునరుద్ధాన దినం, విశ్రాంతి దినం, పరిశుద్ధపరచబడిన దినం అయ్యా ప్రజలందరూ నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి నీ కృప దయచేయండి. ఎందుకంటే ఒక్క దినము నీ మందిర ఆవరణంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము నాయన. అవును నీ బిడ్డలు గుర్తించి నీ సన్నిధికి అయ్యా నీ సన్నిధికి వెళ్ళి నిన్ను మహిమపరిచే అనుభవం దయచేయమంటూ మంచి వాతావరణాన్ని అనుగ్రహించి మీరు మహిమ పొందమంటూ ప్రతి దైవజన్ని ప్రతి సంఘాన్ని చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచిన నా పరమ తండ్రి ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడిని యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తల ఉంచిన నీ బిడ్డలకును లోకములోని సకల పరిశుద్ధులకును
ఈ లైవ్ ప్రోగ్రాం ఆలకించి వింటూ దేవుని వాక్యాన్ని తమ హృదయంలో చేర్చుకుని వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకును సదాకాలము తోడయ్యండి సర్వసత్యములోనికి నడిపించబడును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. దేవుని పిల్లారా, రేపు ఉదయకాలపు ఆరాధనలో మనందరం కలుద్దాం. అప్పటి వరకు దైవకృప మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. Hey there! Is today your first time here? Or maybe your first time in a while? If so, maybe you're wondering exactly who we are and what this church is all about. Well, we'd like you to know that we're a group of ordinary people who are on an amazing journey together, following Christ. Our guide is the Bible because it's the divinely inspired Word of God, and it will never take us in the wrong direction. Along the way, we hope you'll see that we are welcoming and spiritually passionate, and that getting to know you is a big deal to us. We know that the road is rough sometimes, but we'll work really hard to bring you practical and relevant messages to equip and encourage you through life's ups and downs. We want you to know that we care about this community, and we believe that it's our job to make it a better place. So, no matter who you are or where you've been, we're glad you're here with us today, and we hope that you'll join us on our journey, following Christ and living out His plan for us. So, welcome to church.